రాజకీయాల్లో నేతలు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఏమాత్రం ఆలోచించకుండా లేడికి లేచిందే పరిగన్నట్లు గుడ్డిగా ముందుకెళ్ళిపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏపీలో ఇప్పుడు ఆ నాయకుడి పరిస్థితి అలాగే ఉందట. మరి పాత గూటికేమో పోలేరు, ఉన్న చోటేమో మనలేరు, అలా ఉంది పరిస్థితి. మౌనంగా రోధిస్తున్న ఆయన మనసు ఏం కోరుకుంటోంది, ఎటు వెళ్ళాలనుకుంటుంది, అసలు ఇంతకీ ఎవరాయన? చౌరస్తాలో రాపాక రాజకీయం. అప్పట్లో జనసేనకు ఏకైక ఎమ్మెల్యే పొలిటికల్ గా ఇప్పుడు ఏకాకి అయిపోయారా? వైసీపీలోనే ఉంటారా, కూటమి వైపు వెళ్తారా? ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయంగా సెన్సేషనల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది రాజోలి. 2019 ఎన్నికల్లో వైసీపీ సునామీని తట్టుకొని మరి ఇక్కడ జెండా ఎగరేసిన జనసేన పొలిటికల్ గా సంచలనం సృష్టించింది. ఆ ఆనందం అక్కడి జన సైనికులకు ఎక్కువ కాలం నిలవలేదు. జనసేన తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన రాపాక వరప్రసాద్ వైసీపీకి జై కొట్టేశారు. జనసేన ఏకైక ఎమ్మెల్యేగా ఏ స్థాయిలో సంచలనం రేపారో వైసీపీ పంచన చేరి అదే స్థాయిలో సంచలనంగా మారారు. ఇక అప్పటి నుంచి పొలిటికల్ గా రాజోలులో అస్సలు ఆట మొదలైంది. జనసేన ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో చేరిన రాపాకకు ఎటూ పాలుపోని పరిస్థితులు ఎదురయ్యాయి. కష్టపడి గెలిపిస్తే నట్టేట ముంచామంటూ జన సైనికులు ఆయనపై తిరగబడ్డారు. 2024 ఎన్నికల సమయానికి రాజోలు సీటు విషయంలో వైసీపీ హైకమాండ్ పెద్ద షాకే ఇచ్చింది. ఆయన్ను కాదని టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇచ్చారు జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాపాకకు అనంతపురం ఎంపీ స్థానం కేటాయించారు. సంతృప్తి వ్యక్తం చేస్తూనే తప్పని పరిస్థితుల్లో అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. రాపాక రాజకీయ జీవితం మరింత ఇరుకునబడింది. అప్పట్లో తొందరపాటుగా తీసుకున్న నిర్ణయం రాపాక రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చినట్టు తెలుస్తోంది. కొన్ని ఉన్న పార్టీలో అయినా యాక్టివ్ గా ఉన్నారంటే అది లేదు. వైసీపీ కార్యక్రమాలకు సైతం రాపాక దూరంగానే ఉంటున్నారు. రాజకీయంగా పొలిటికల్ చౌరస్తాలో ఉన్న ఆయన ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారు, అసలు ఆయన్ను ఏ పార్టీ దగ్గరకు రాణిస్తుంది అనేది కీలకంగా మారింది. గతంలో తాను పోటీ చేసి గెలిచిన జనసేనకు వెళ్తారా అంటే పవన్ అంత ఈజీగా రాపాక రాకను అంగీకరిస్తారా అనేది అనుమానమే. కూటమిలో పెద్దన్నగా ఉన్న టీడీపీలోకి వెళ్దామంటే చంద్రబాబు రాణిస్తారా అనే డైలమాలో ఉన్నారట రాపాక వరప్రసాద్. మొత్తానికి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా తయారైంది రాపాక రాజకీయ జీవితం. రాజకీయంగా తప్పటడుగులు వేసిన రాజోలులో రాపాకకు మంచి ఫాలోయింగ్ గా ఉందని సన్నిహితులు చెప్తున్నారు. ఏ పార్టీలో ఉన్నా గెలిచేంత పట్టు ఆయనకు లోకల్ గా ఉందట. గతంలో తీసుకున్న కొన్ని పొలిటికల్ నిర్ణయాలతో పరిస్థితి ఇలాగైంది గానీ టైం కలిసి వస్తే మళ్లీ విజృంభించే అవకాశం లేకపోలేదంటున్నారు ఆయన ఫాలోయర్స్. మరి రాజకీయంగా నిలదొక్కునేందుకు రాపాక ఇప్పుడు ఏం చేయబోతున్నారనేదే ఆసక్తి రేపుతోంది. అధికార కూటమి వైపు వెళ్తే ఆయన చేసిన తప్పును మన్నించే పరిస్థితి అక్కడుందా అనేది కీలకమే. రాజకీయంగా ఏకాకిగా మారిన రాపాక భవిష్యత్ రాత ఎలా ఉందో చూడాలి.